అదే నమస్కారం. మన సమాజంలో కొంతమంది ఎంత వరస్ట్‌గా తయారయ్యారంటే, నా దగ్గర రోజు కామెంట్లు కొన్ని చూస్తూనే ఉంటాను. వీళ్ళు బతుకులు ఇంతరా అనుకుంటూ ఉంటాను. కానీ ఒక సెన్సిటివ్ ఇష్యూ అండ్ అవతల ఉన్నవాళ్ళు చాలా బాధలో ఉన్నారు అన్నప్పుడు కూడా, నోటికొచ్చిందే మాట, చేతికొచ్చిందే రాత అన్నట్టుగా రాసుకుంటూ పోతే ఏమనాలండి? నిజంగా ఈ డిజిటల్ మీడియాకి సంబంధించి జరిగే హెరాస్మెంట్‌లకు సంబంధించి త్వరగా ప్రతి రాష్ట్రంలో కూడా ఒక డిపార్ట్మెంట్ వింగ్ పెట్టాలి. ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో దానికి సంబంధించి ఒక పోలీస్ స్టేషన్ అట్టుకు ఉండాలి. మన జానకమ్మ కొడుకు పాపం ఆయన మొన్న రీసెంట్గానే జనవరిలో చనిపోయాడు. కొడుకు చనిపోయిన బాధలో జానకమ్మ గారు అల్లల్లాడిపోయి ఆ తల్లి మొన్న మరణించింది. తీరాక అంచుక్రియేట్ చేయాలనుకున్నప్పుడు పెద్ద కొడుకు కూతురు, అంటే ఒకడే కొడుకు, పెద్ద కూతురు పేరు వర్ష, ఆ తల్లి ఆ అమ్మాయి చెయ్యాలి. ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్. పాపం ఆ అమ్మాయి 2023లో చనిపోయిందట. ఆ అమ్మాయి అంటే జానకమ్మ గారికి పిచ్చిష్టం అంట, పెద్ద మనవరాలంటే. ఆ అమ్మాయి 2023లో చనిపోయింది. ఆ బాధలో ఉండగా 2026 స్టార్టింగ్లో కొడుకు చనిపోయాడు. ఇష్టమైన మనవరాలు చనిపోయి, ఒక్కగానొక్క బిడ్డ చనిపోయి, 100 కోట్ల ఆస్తి ఉండి, ఇక జానకమ్మ ఎంత కుంగి కృషించిపోయి మొన్న ఆ తల్లి చనిపోయిండిద్దండి. ఇదంతా చూసి భరిస్తూ ఉన్నటువంటి అమ్మాయి ఆ చిన్నపిల్ల అప్సర. ఆ అప్సర మొన్న జానకమ్మ గారికి అంత్యక్రియలు నిర్వహించింది. అరే, అంత్యక్రియలు చేస్తుంది, ఫేస్లో భయం లేదు, బాధ లేదు, కళ్ళలో నీళ్లు లేవు, ఈ డబ్బునోళ్ళు ఇంతే అంటూ పాప మా బిడ్డను అనరాని మాట్లాడినారండి. ఏమయ్యా, లోపల బాధ ఉంటే కళ్ళలోంచి నీళ్ళు గారుతూ ఉండాలా? వాళ్ళు బాధ అన్నది ఎలానో ఏంటో వాళ్ళకి తెలియదా? ఆమె ఏం చెప్పింది తెలుసా? మా నాయనమ్మ ఎంతో ఇష్టపడింది మా అక్కని, కానీ మా అక్క 2023లో చనిపోయింది. ఇప్పుడు మా నాన్నమ్మ స్వర్గానికి వెళ్తుంది, అక్కడ మా అక్క ఉందగా, మా అక్క మా నాయనమ్మ కలిసి సంతోషంగా ఉంటారు అన్న ఆ సంతోషం లోపల ఉండిపోయింది. దాంతో కన్నీళ్ళు ఆగిపోయినాయి. అలాంటి నేను సంతోషం ఏం లేను, బాధలోనే ఉన్నా. కానీ ఈ బాధలో ఒక సంతోషం వెతుక్కున్నా. ఇద్దరు స్వర్గంలో హ్యాపీగా ఉంటారులే మా అక్క మా నాయనమ్మ అనుకున్నా. అలా అనుకుంటూ నా ధర్మ ప్రకారం నేను అంత్యక్రియలు చేయాలి కదా, అంత్యక్రియలు చేస్తున్నా అని చెప్పి చేశా. లోపల బాధ ఉంది, బట్ ఆ కన్నీళ్ళు బయటికి రాలేవు. నా బాధ్యతని నిర్వర్తించాను. ఇందులో మీకు కన్నీళ్ళు కనపడాలా? ఇందులో నా బాధ మీకు కనపడాలా? నా బాధ ఇది అని చెప్పేసి ఏడుస్తూ కూర్చోవాలా? ఏం మాట్లాడుతున్నారు? బాధలో ఉండి బాధ్యత చేసిన పనిని కూడా మీరు తప్పుగా చూపెడుతున్నారే. ఆలోచించుకోండి ఒకసారి మీ గురించి అని చెప్పేసి జస్ట్ సింపుల్గా చెప్పి వదిలేసిన అంతే. నేను కూడా అంతే వదిలేస్తున్నాను. ఎదుటోడు బాధని, ఆ బాధ ఎలా ఉండాలి, కళ్ళ నుంచి ఎంత నీళ్ళు రావాలి, ఏంటి సొల్లు కబుర్లు చెప్పొద్దు ఇక నుంచి. బేసిక్ కొన్ని ఉంటాయి, అవి వేరు. అసలు ఆ ఫ్యామిలీలో ఏం జరిగిందంటే ఏమీ తెలియకుండా ఆ పిల్ల ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఉంటే ఒంటరిదైపోయి నరకం అనుభవిస్తూ చివరికి అంత్యక్రియలు చేస్తే ఆ బిడ్డను తప్పు పెట్టారంటే మనుషులేనా మీరు? అసలు ఇందులో ఆడవాళ్ళే ఉంటారు నాకు తెలిసి ఎక్కువ. ఆడలు ఇటువంటి ఆడవాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. 2023లో అక్క చనిపోయింది, మొన్న జనవరిలో నాన్న చనిపోయాడు, ఇప్పుడు నాయనమ్మ చనిపోయింది, ఒక బిడ్డ మిగిలిపోయింది. ఎంత బాధ ఉంటుందంటే ఆ బిడ్డకి. అమ్మ అప్సర, ధైర్యం ఉండి తల్లి, పైనుంచి మీ నాన్న, అక్క, నాయనమ్మ అందరి ఆశీస్సులు నీకుంటే, ఆ దేవుడి ఆశీస్సులు నీతో ఉంటే నిత్యం నిన్ను కంటికి అంటారు కనుపాపలాగా, ఎలాగైతే మనం జాగ్రత్తగా చూస్తామో, కనుపాపని జాగ్రత్తగా అంటామో, అలా దేవుడు నీ నీడలా ఉంటూ అనుక్షణం నీ జాగ్రత్తగా కాపాడుకుంటూనే ఉంటాడు. నీ ఎఫర్ట్స్ నువ్వు చేయి తల్లి, గొప్పగా ఎదుగమ్మా.